నమస్తే అన్న. నమస్తే బ్రో. ఏపీలో మరో 2 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగనే వస్తాడు బ్రో. ఒక 5-6 సీట్లు తేడాతోనే జగనే వస్తాడు. ఎందుకు జగన్ గారు? అంటే అతను పెట్టిన పథకాలు బట్టి ఆ పథకాలని చేసే దాంట్లో సక్సెస్ అయ్యాను కాబట్టి మేబీ అతనే రావచ్చు. పథకాలు మీకు ఎలా అనిపించినాయి ఇచ్చే నవరత్నాలన్నీ? ఓకే బ్రో. బట్ అయితే నాకైతే ఏ పథకం రాలేదు. బట్ ఇచ్చిన పరంగా స్కూల్స్ వాటినైతే అంటే పెట్టిన 9లోనూ బాగా చేశాడు అనిపిస్తుంది నాకైతే. మా ఊరు చేసిన డెవలప్మెంట్ బట్టి కూడా కొన్ని ఎగస్ట్రాగా చేసినాడు. ఎగస్ట్రా అంటే వేస్టేజ్ చేసినాడు కానీ బట్ ఓకే అనిపిస్తుంది. మీ ఊర్లో ఏం తేడా అనిపించిందండి అప్పటికి ఇప్పటికి? మా ఊర్లోనా బ్రో కొంచెం డెవలప్మెంట్ అంటే రోడ్స్ కానీ అండ్ మాకేంటంటే పల్లెటూరులో ఇంతకుముందు ఏదైనా పని కావాలంటే మేము డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్కి చాలా లాంగ్ అంటే ఎక్కువ టైం పట్టేది ఏదైనా ఒకటి మనకి సాధించాలనుకుంటే ఇల్లు అయినా కానీ అట్లా. బట్ ఇప్పుడు సచివాలయం పడడం వల్ల కొంచెం చాలా ఈజీ వర్క్ అయిందన్నమాట. ఏదైనా కానీ పని తొందరగా కంప్లీట్ అయిపోతుంది. అది ఇంకొకటి వాలంటీర్స్ ఉన్నారు కదా, వాలంటీర్స్ ద్వారా ఎలా యూజ్? వాలంటీర్స్ వాళ్ళ ఇది బెటర్ అండి. ఇంతకుముందు మండల్ లెవెల్లో మనకి పనులు జరిగేటివి ఈ వాలంటీర్స్ ద్వారా మనకి విలేజ్ లెవెల్లో నుంచి పనులు జరుగుతున్నాయి. చాలా స్పీడ్గా ఉందండి. ఏదన్నా జరిగినా కూడా ఏదన్నా పని కానీ వీళ్ళు తొందరగా చేసేస్తున్నారు. ఇంకొకటి స్కూల్స్ బాగా డెవలప్ అయ్యాయని చెప్పేసి అంటున్నారు. నిజంగా అయినాయి స్కూల్స్ అండ్ అలా హాస్పిటల్స్? అండ్ నేను చూడడం అంటే స్కూల్స్ మా ఊర్లో అయితే స్కూల్ డెవలప్ అయిందండి బ్రో. ఎందుకంటే నేను చూశాను కాబట్టి. పక్క వాళ్ళ ఏం తెలుసు కానీ స్కూల్ అయితే మా ఊరు చాలా డెవలప్ అయింది. అండ్ ఫుడ్ విషయంలో కానీ వాళ్ళకి పెట్టే దాంట్లో నేను వెళ్ళి చూశాను కాబట్టి ఇంతకన్నా ఇప్పుడు చాలా డెవలప్ అయింది స్కూల్స్. వాటర్ ఫెసిలిటీ కానీ ఫుడ్ కానీ. ఇంతకుముందు ఫుడ్ బాగాలేదు బ్రో. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు మిగిలిన ఫుడ్ మాకే పెడుతున్నారు. అంటే మాకు గేదెలు ఉన్నాయి. అట్లా అక్కడ చేసిన ఫుడ్లో సగం అంతా మా ఇంటికి అట్లా వస్తుండే మా చుట్టుపక్కల. మేము గేదెలకు వేసేవాళ్ళము. సో ఇప్పుడు అంతగా రావడం లేదు కాబట్టి ఈజీగా చెప్పేయచ్చు ఫుడ్ కొంచెం బాగుందని చూసాం కాబట్టి అంతే. ఇంకొకటి శర్మిల గారు ఆపోజిట్గా అయ్యారు కదా ఇప్పుడు జగన్ గారికి కాంగ్రెస్లో చేరి. సో ఎలా అనిపిస్తుంది? అది అంటే లైక్ అది ప్లానింగే అని అనుకుంటున్నాం మేమైతే. జగన్ ప్లానింగే అని అనుకుంటున్నాము. బట్ ఆమె జగన్ ఎద్దేవా చేసేది చూస్తుంటే అంటే కరెక్ట్గా చెప్పలేకున్నాం. శర్మిల గారి వల్ల జగన్కి ఏమన్నా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎలక్షన్స్? లేదు. శర్మిల ఎందుకంటే కాంగ్రెస్ పక్కన కదా నుంచి కదా. సో మా ఏపీలో కాంగ్రెస్ సమూలంగా నిర్మాలమైంది అనుకుంటున్నాను నేనైతే. సో మేబీ ఉండకపోవచ్చు. అంటే ఓట్స్ ఏమైనా స్ప్లిట్ అయితే ఓట్లు ఎలా అంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిస్తే మేబీ కావచ్చు. జగన్కి కొంచెం ఒక ఇంతకుముందు 151 వచ్చినాయి కదా. సో ఇప్పుడు డెవలప్మెంట్ బట్టి అంటే లైక్ నేనేమనుకున్నాను అంటే 5 months బ్యాక్ అయితే అంత డెవలప్ 5 months బ్యాక్ అయితే నేను 151 to అరౌండ్ 160 160 కాదు 141 రావచ్చు అనుకున్నా. బట్ ఇప్పుడు వీళ్ళు జగన్కి అపోజిషన్గా నిలబడినప్పటి నుంచి మేబీ అరౌండ్ 100 అట్లా అయితే ఒక సీట్ తేడాతోనే జగనే వస్తాడు. థ్యాంక్ యూ.